హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైస్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకి ఇలా 2 డైస్ ఇచ్చినప్పుడు మనం ఈజీ వేలో అండ్ గుర్తుంచుకోవడానికి ట్రిక్ అయితే చెప్తా చూడండి లాస్ట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి 2 డైస్ తీసుకున్నాం, మనకి 3కి ఆపోజిట్లో ఉన్నది ఏది అని అడుగుతున్నాం. అప్పుడు మనం రొటేషన్ పద్ధతి ఏ ప్రాబ్లంలో మనం ఎన్ని డైస్ ఇచ్చినా మనం చేయాల్సింది కంపారిజన్ 2 డైస్ ఇలానే చేసుకుంటే ఒక్క వేళనే గుర్తుపెట్టుకుంటే సింపుల్గా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలా క్లాక్ వైజ్లో రొటేషన్ చేసుకున్నప్పుడు సేమ్ సెకండ్ డై కూడా అలానే క్లాక్ వైజ్లో రొటేషన్ చేసుకుంటే మనకి 6కి ఆపోజిట్ 3 అనేది తెలుస్తుంది. 2 1 6 2 5 3, సో 6కి ఆపోజిట్ 3. ఇలా మనం ఒక్క వేలోనే రొటేషన్ అనేది చేసుకోవాలి. సేమ్ ప్రాబ్లం డిఫరెంట్ నెంబర్స్, సేమ్ 5కి ఆపోజిట్లో ఉన్నటువంటి నెంబర్ ఏదని అడిగారు. ఇక్కడ కూడా మనకి సేమ్ 2 అనేది కామన్ ఉంది చూడండి. ఇక్కడ మనం సేమ్ క్లాక్ వైజ్లో రొటేషన్ అనేది చేసుకున్నాం అనుకో 2 3 5, 2 సెకండ్ డైకి వచ్చేసి 2 1 4 వస్తుంది. మనం ఆపోజిట్ 5కి ఆపోజిట్ ఏంటిదంటే 4 అని చెప్పేయచ్చు. ఇది నార్మల్ వేలో చేసుకుంటే. కాదు మనం డైని చూడగానే చెప్పేయాలి, 2 డైస్ని చూడగానే అంటే మనకి 5 అనేది ఆ 2కి రైట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ ఉందో చూసుకోవాలి. 2కి రైట్ సైడ్ 3, 2కి లెఫ్ట్ సైడ్ 5. సేమ్ ఇక్కడ సెకండ్ డైలో 2కి లెఫ్ట్ సైడ్ ఏముంది 4, సో 5కి ఆపోజిట్ డైరెక్ట్గా ఏంటిది 4. మనం ఇలా రొటేషన్ పద్ధతి వేయకుండా కూడా డైరెక్ట్గా అయితే చెప్పేయచ్చు. అండ్ నెక్స్ట్ 2 డైస్ కంపారిజన్ ఇచ్చినప్పుడు ఇంకొక మోడల్, ఇక్కడ 4 4 ఇచ్చారు, డైరెక్ట్ 4కి ఆపోజిట్ అడుగుతారు. అంటే ఇక్కడ కామన్గా ఉన్నటువంటి నెంబర్కి ఆపోజిట్ అడుగుతారు. అంటే ఇక్కడ మనం డైరెక్ట్ చెప్పేయచ్చు. ఇక్కడ 4 4 కామన్గా ఉన్నది కాబట్టి దీనికి ఆపోజిట్ ఉండాలంటే ఇక్కడ లేనటువంటి నెంబర్ ఆపోజిట్ అవుతుంది. అంటే 4కి ఆపోజిట్ ఏంటిది 1 నెంబర్. ఇది డైరెక్ట్గా అంటే మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనం ఇలా డైరెక్ట్గానే చెప్పేయచ్చు. కానీ మనకి ఒకవేళ తెలియదు అంటే సేమ్ రొటేషన్లో కామన్గా ఉన్నటువంటి 4 తీసుకొని రొటేషన్ క్లాక్ వైజ్లో చేస్తే 4 2 3, సెకండ్ డై కూడా 4 5 6 క్లాక్ వైజ్లో చేస్తే 4కి ఆపోజిట్లో మనకి ఏముండాలి 1 ఉండాలి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.